మౌర్య సామ్రాజ్యం. ఈ పేరు వినగానే మనకు ఎన్నో కథలు గుర్తొస్తాయి. అసలీ సామ్రాజ్యం ఎలా మొదలైంది? ఒక ప్రతీకారంతో, అవును, ఒక పగ, ఒక మహాసామ్రాజ్యానికి పునాడి వేసింది. ఆ తర్వాత అధికారం ఒక చక్రవర్తిని ఎలా మార్చేసింది? చివరికి ఒకే ఒక్క యుద్ధం మొత్తం చరిత్ర గతిని ఎలా మార్చిందో ఆ కథే మనమిప్పుడు తెలుసుకోబోతున్నాం. ప్రాచీన భారతదేశంలోనే అతి పెద్ద సామ్రాజ్యాల్లో ఒకటి మౌర్య సామ్రాజ్యం. దాని కథను అర్థం చేసుకోవాలంటే ముందుగా ఈ ప్రశ్నకి సమాధానం వెతకాలి. అసలు ఒక క్రూరమైన, నిరంకుశ పాలకుడు ఉన్నట్టుండి శాంతిదూతగా ఎలా మారిపోతాడు? ముఖ్యంగా మనం అశోకుడు గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఈ ప్రశ్న చాలా కీలకం. అయితే ఈ కథ చక్రవర్తితో మొదలవ్వదు. అసలు ఈ సామ్రాజ్యానికి బీజం పడింది ఒక అవమానంలో, ఒక పండితుడు చేసిన శపథంలో, ఒక క్రూరమైన రాజుమీద తీర్చుకోవాలనుకున్న ప్రతీకారంతో ఈ కథ మొదలవుతుంది. ఆ రోజుల్లో మగధ రాజ్యాన్ని ధననందుడు అనే రాజు పరిపాలించేవాడు. పేరుకు తగ్గట్టే అతనికి ధనం మీద విపరీతమైన ఆశ. ప్రజల బాగోగులు పట్టించుకోకుండా తన విలాసాల కోసం వాళ్లమీద భరించలేని పన్నులు వేసేవాడు. ఒక రకంగా చెప్పాలంటే ప్రజల్ని పీడించుకుని తినేవాడు. ఈ అన్యాయాన్ని చాణక్యుడు అనే ఒక గొప్ప పండితుడు ప్రశ్నించాడు. దీనికి ఆ ధననందుడు ఏం చేశాడో తెలుసా? అందరి ముందు చాణక్యుణ్ణి ఘోరంగా అవమానించి సభనుంచి గెంటేశాడు. ఆ అవమానంతో రగిలిపోయిన చాణక్యుడు అక్కడే ఆ రాజు ముఖం చూసి ఒక శపథం చేశాడు. నిన్ను, నీ రాజ్యాన్ని నాశనం చేసేవరకు నీకు నా ముఖం చూపించను. చాణక్యుడు వెంటనే నందరాజధానిమీద దాడికి ప్రయత్నించి విఫలమయ్యాడు. ఆ నిరాశలో ఉండగా ఒక చిన్న సంఘటన అతనికి కనువిప్పు కలిగించింది. ఒక తల్లి వేడి గంజిని మధ్యలో ముట్టుకుని చెయ్యి కాల్చుకున్న తన కొడుకుతో, చాణక్యుడిలా తెలివితక్కువ పని చేశావేంటి? గంజిని అంచులనుంచి చల్లార్చుకుంటూ తినాలి అంది. అంతే, చాణక్యుడికి తట్టేసింది. శత్రువుని మధ్యలోంచి కాదు, సరిహద్దుల నుంచి దెబ్బతీయాలి అని. సరే, వ్యూహమైతే సిద్ధమైంది. కాని దాన్ని అమల్చేయడానికి ఒక నాయకుడు కావాలి కదా. చాణక్యుడు అలాంటి నాయకుడు కోసం వెతుకుతుండగా ఊహించని చోట ఒక పల్లెటూర్లో పిల్లలాడుకునే ఆటలో అతనికి ఆ నాయకుడు దొరికాడు. అక్కడ కొంతమంది పిల్లలు ఆట ఆడుకుంటున్నారు. అందులో రాజుగా ఉన్న చంద్రగుప్తుడు అనే కుర్రాడు అద్భుతమైన ధైర్యంతో, తెలివితో తీర్పులు చెప్తున్నాడు. అతన్ని చూడగానే చాణక్యుడికి అర్థమైపోయింది, ఇతనే తను వెతుక్కుంటున్న నాయకుడని. వెంటనే అతన్ని పెంచుతున్న వ్యక్తి దగ్గరనుంచి చంద్రగుప్తుడిని తనతో పాటు తీసుకెళ్లాడు. చాణక్యుడు చంద్రగుప్తుడికి ఎన్నో విద్యలు నేర్పాడు. కాని చివరిగా అతని తెగింపును పరీక్షించాలనుకున్నాడు. నిద్రపోతున్న పర్వతుడు అనే మరో విద్యార్థిని లేపకుండా అతని మెడలో ఉన్న దండను తీయమని చెప్పాడు. చంద్రగుప్తుడు ఏం చేశాడో తెలుసా? ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా పర్వతుడి తల నరికేశాడు. ఆ కఠినమైన నిర్ణయం చంద్రగుప్తుడు రాజ్యాధికారానికి ఏమాత్రం వెనుకాడని వ్యక్తి అని చాణక్యుడికి అర్థమయ్యేలా చేసింది. ఇక ఆ తర్వాత గురుశిష్యులిద్దరూ కలిసి చరిత్రనే తిరగరాశారు. చాణక్యుడి వ్యూహం, చంద్రగుప్తుడి పరాక్రమం, ఈ రెండూ కలిసి ముందుగా ధననందుడిని గద్దెదించాయి. ఆ తర్వాత గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్ సేనాని అయిన సెల్యూకస్ నికెటర్ను ఓడించారు. కాబూల్, కాందహార్ వంటి ప్రాంతాలను గెలుచుకున్నారు. ఆ తర్వాత సెల్యూకస్ కూతురు హెలెన్ను పెళ్లి చేసుకుని సంబంధాలను బలపరుచుకున్నారు. బదులుగా 500 యుద్ధ ఏనుగులను బహుమతిగా కూడా ఇచ్చారు. అలా భారతదేశపు మొట్టమొదటి మహాసామ్రాజ్యానికి పునాదివేశారు. చంద్రగుప్తుని తర్వాత అతని కొడుకు బిందుసారుడు. ఆ తర్వాత అతని మనవడు సింహాసనాన్ని అధిష్ఠించాడు. అతని పేరే అశోకుడు. చరిత్రలో అత్యంత భయంకరమైన చక్రవర్తుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. అధికారం కోసం ఎంతకైనా తెగించేవాడు అశోకుడు. సింహాసనం దక్కించుకోవడానికి ఏకంగా తన సొంత సోదరుల్ని చంపించాడని అంటారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు 99 మందిని. అతని క్రూరత్వానికి హద్దుల్లేకుండా పోయాయి. అందుకే ప్రజలు అతనికి చెండా అశోకుడు అని పేరు పెట్టారు. అంటే అత్యంత భయంకరమైన అశోకుడు అని అర్థం. అంతేకాదు, అశోకుడి నరకం అని పిలిచే ఒక హింసాగదిని కట్టించి అందులో తన శత్రువులను చిత్రహింసలో పెట్టి ఆనందించేవాడని కూడా చెబుతారు. అశోకుడి సామ్రాజ్యదాహం అతన్ని చరిత్రలోనే అత్యంత భయంకరమైన యుద్ధాల్లో ఒకటైన కళింగ యుద్ధం వైపు నడిపించింది. కాని ఆ యుద్ధం అతన్ని, అతని జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది. కళింగ యుద్ధంలో అశోకుడు గెలిచాడు. కాని అది గెలుపు కాదు, ఒక మహావిషాదం. ఆ యుద్ధంలో 1,00,000 మందికి పైగా చనిపోయారు. 1,50,000 మందికి పైగా యుద్ధ ఖైదీలుగా పట్టుబడ్డారు. ఆ నష్టం ఎంత తీవ్రంగా ఉందో మనం ఊహించుకోవచ్చు. యుద్ధం తర్వాత ఆ రక్తపాతాన్ని, శవాల గుట్టలను చూసిన అశోకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
తన గెలుపు వెనుక ఇంత విధ్వంసముందా అని తీవ్రమైన పశ్చాత్తాపంతో భయంతో వణికిపోయాడు. అతని మనస్సాక్షి అతన్ని నిలదీసింది. సరిగ్గా ఆ క్షణంలో చండ అశోకుడు కాస్త ధర్మాశోకుడుగా మారాడు. ఇకపై యుద్ధం వద్దు, హింస వద్దు అని నిర్ణయించుకున్నాడు. తన విధానాన్ని భేరీఘోష నుంచి, అంటే యుద్ధ విజయాల నుంచి, ధమ్మఘోషకు, అంటే ధర్మం, శాంతి, ప్రేమతో గెలవడానికి మార్చుకున్నాడు. మరి ఇంత పెద్ద సామ్రాజ్యం యుద్ధాన్ని వదిలేసి శాంతి మార్గంలో ఎలా నడవగలిగింది? అసలు వాళ్ల పరిపాలన ఎలా ఉండేది? ఒక ఉపఖండాన్ని వాళ్లు ఎలా నడిపించారు? దానికి కారణం వాళ్ల పటిష్టమైన పరిపాలనా వ్యవస్థ. చాణక్యుడి అర్థశాస్త్రం ఆధారంగా ఒక పక్కా బ్యూరోక్రాసీని ఏర్పాటు చేశారు. వ్యవసాయాన్ని చూసుకోవడానికి సీతాధ్యక్ష, ఉప్పు విభాగానికి లవణాధ్యక్ష, ఖజానాకి సన్నిధాత, ఇలా ప్రతి శాఖకు ఒక అధికారి ఉండేవాడు. ఈ వ్యవస్థ వల్లే అంత పెద్ద సామ్రాజ్యం స్థిరంగా నిలబడగలిగింది. ఇక రాజుకి కళ్ళు చెవుల్లా పనిచేయడానికి ఒక అద్భుతమైన గూఢచారి వ్యవస్థ ఉండేది. ఈ గూఢచారులు 2 రకాలు. సంస్థ అనేవాళ్లు రాజ్యంలోనే ఉంటూ లోపలి సమాచారాన్ని చేరవేసేవాళ్లు. సంచారి అనేవాళ్లు వేరే రాజ్యాల్లో తిరుగుతూ బయటి విషయాలను తెలుసుకునేవాళ్లు. వాళ్ల వల్లే చక్రవర్తికి ఏ ముప్పు రాకుండా ఉండేది. చూశారు మౌర్యుల కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. అసలు నిజమైన అధికారం శాంతితో వస్తుందా, లేక దానికి యుద్ధం, సంఘర్షణ తప్పనిసరా? ఈ ప్రశ్న గురించి ఆలోచిస్తూ ఉందాం.